ఐపీఎల్ 2024 సీజన్ ముంబైకి కలిసి రాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. శుక్రవారం నాడు వాంఖడే మైదానంలో జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతాను ఓడించి ఉంటే ముంబై పరిస్థితి మరోలా ఉండేది. కానీ 170 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 145 పరుగులకే ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులు, టిమ్ డేవిడ్ 24 పరుగులతోటి కాస్త పోరాడారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో తేలిపోయాడు. కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేసి పాండ్యా అవుట్ అయ్యాడు. బౌలింగ్లో మాత్రము హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టిన 44 పరుగులు సమర్పించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్ల తీయటమే కాకుండా కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా కీలకమైనటువంటి 3 బ్యాటర్లను అవుట్ చేశాడు బుమ్రా. సొంత మైదానంలో వరుసగా 2వ ఓటమిని ముంబై మూటగట్టుకోవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ తమ జట్టు ప్రదర్శనపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మాత్రం ఈ ఓటమిపై మాట్లాడేందుకు ఏమీ లేదు. సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బంతులేశారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండే 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సులభమే, కానీ మేము మాత్రం దానిని అందిపుచ్చుకోలేకపోయాం. మిగతా మ్యాచ్ల్లోనూ మేము తీవ్రంగా పోరాడుతాము. చివరి వరకు విజయం కోసం శ్రమిస్తాం. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా మాకు మంచి రోజులు వస్తాయి. సవాళ్లను ఎదుర్కొనేందుకు మేమెప్పుడు సిద్ధమే అని మీడియాతో మాట్లాడుతూ పాండ్యా తెలిపాడు. ఇక శుక్రవారం నాడు కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేందో ఒకసారి మనం చూద్దాము. ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలోనూ ఇరు జట్లు ఆల్అవుట్ కావడము మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇది 4వసారి. అంతకుముందు 2010లో ఢిల్లీ రాజస్థాన్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో, ఆ తర్వాత 2017లో కోల్కతా బెంగళూరు మధ్య జరిగినటువంటి మ్యాచ్లో, ఆ తర్వాత 2018లో ముంబై హైదరాబాద్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లలో ఇరు జట్లు కూడా ఆల్అవుట్ కావడం జరిగింది. ఐపీఎల్లో కోల్కతా తరపున ముంబైపై 4 వికెట్ల ప్రదర్శన చేసిన 4వ బౌలర్గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. నిన్న మిచెల్ స్టార్కు 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ కంటే ముందు ఆండ్రీ రసెల్ 15 పరుగులకు 5 వికెట్లు తీయగా సునీల్ నరైన్ 2 సార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. కోల్కతాతో జరిగినటువంటి 33 మ్యాచ్లలో ముంబై ఆల్అవుట్ కావటము ఇది 4వసారి మాత్రమే ఐపీఎల్ చరిత్రలో. అంతేకాకుండా ఐపీఎల్ 2024 సీజన్లో, అంటే ఈ సీజన్లో 6 మ్యాచ్లలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్లలో ఓడింది. అంటే ఈ సీజన్లో 6 సార్లు 2వసారి బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఒకసారి గెలిచి 5 సార్లు ఓడిపోయింది. ఇక వాంఖడేలో కోల్కతా 11 మ్యాచ్లు ఆడి 2 విజయాలను మాత్రమే నమోదు చేసింది. నిన్నటి మ్యాచ్తో కలిపి మిగతా 9 ఓటమే ఎదురైంది. చివరిసారిగా వాంఖడేలో 2012లో గెలిచినటువంటి కోల్కతా మళ్ళీ పుష్కర కాలం తర్వాత నిన్న విజయం సాధించింది. ఇక ఒకే వేదికపై 50కు పైగా వికెట్లు తీసినటువంటి 5వ బౌలర్గా బుమ్రా ఘనత సాధించాడు. వాంఖడేలో ప్రస్తుతము నిన్న తీసినటువంటి వికెట్లతో కలిపి బుమ్రా 51 వికెట్లను పడగొట్టాడు. అతని కంటే ముందు ఈడెన్ గార్డెన్స్లో సునీల్ నరైన్ 69 వికెట్లు, వాంఖడేలో లసిత్ మలింగ 68 వికెట్లు, ఢిల్లీలో అమిత్ మిశ్రా 58 వికెట్లు, బెంగళూరులో చాహల్ 52 వికెట్లు తీసి బుమ్రా కంటే ముందు ఉన్నారు. అంటే ఒకే వేదిక పైన 50కు పైగా వికెట్లు తీసినటువంటి బౌలర్లలో వీళ్ళు ఉన్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అత్యధిక సార్లు 3 కంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్గా తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ఇప్పటి వరకు బుమ్రా 131 ఇన్నింగ్స్లలో 23 సార్లు ఒక ఇన్నింగ్స్లో 3 కంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి ఘనత వహించగా, చాహల్ 154 ఇన్నింగ్స్లలో 20 సార్లు ఒక ఇన్నింగ్స్లో 3కు పైగా వికెట్లు తీసి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి 2వ బౌలర్గా పీయూష్ చావ్లా అవతరించాడు. ప్రస్తుతం 184 వికెట్లను పడగొట్టిన పీయూష్ చావ్లా డ్వేన్ బ్రావో 183 వికెట్ల రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో ప్రస్తుతము యజువేంద్ర చాహల్ 200 వికెట్లతోటి అందరికంటే ముందున్నాడు. అంటే ఐపీఎల్లో 200 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా యజువేంద్ర చాహల్ ప్రస్తుతము మొదటి స్థానంలో ఉంటే, పీయూష్ చావ్లా 184 వికెట్లతోటి 2వ స్థానంలో, బ్రావో 183 వికెట్లతోటి 3వ స్థానంలో ఉన్నారు. ఇవి నిన్నటి మ్యాచ్లో నమోదైనటువంటి కొన్ని రికార్డులు.